పావులుగా మారలేదు. ఎవరు తోటి ముస్లింలను అట్టా చూడలేదు. ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు కూడా వాడికి అనుకూలంగా స్పందించలేదు. వాడు అనుకున్నటువంటిది మీరు ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా చూస్తే గతంలో కొంత నెగిటివ్ ఎక్కువ ఉండేది, కానీ ఈ దఫా వాడు చేసినటువంటి దాడి, మతవాడికి చేసినటువంటి దాడిని ముస్లింలు కూడా తీవ్రంగా ఖండించారు. మీరు చూస్తే ఓవైసీ లాంటి వాడు కూడా తీవ్రంగా ఖండించడంతో వాడు తగిన బుద్ధి చెప్పన్నాడు. తద్వారా ముస్లింలు కూడా నల్ల జెండాలు పుచ్చుకుని దేశవ్యాప్తంగా నిరసనలు చేశారు. కాశ్మీర్లోనే బంద్ చేశారు. అంటే వాడి వ్యూహాన్ని విఫలం చేయడంలో జాతీయ భావజాలం అనేటువంటిది పనికొచ్చింది. అది వాడికి అస్సలు ఊహించినటువంటిది. అది వాడి వ్యూహం అక్కడ ఫెయిల్ అయ్యింది. ఇక మనం మరి దానికి సమాధానం చెప్పాలా. నరేంద్ర మోడీ ప్యాటర్న్ ఆఫ్ అటాక్ ఎట్లా ఉంటుందంటే, ఒక మనిషి వాడు అటాక్ చేస్తే మీరు అప్పుడు ఇది పఠాన్ కోట్ ఫస్ట్ చేసింది నరేంద్ర మోడీ వచ్చిన టైంలో సైన్యం మీదన, రెండోది పుల్వామా అది సైన్యం మీదన. ఈ దాడి చేసినప్పుడు మనకి దశదిన కర్మలు నడుస్తాయి. 10 రోజులు మొత్తం 13 రోజుల పాటు శుద్ధి చేస్తారు. 13వ రోజు తర్వాతనే అటాక్ చేశారు. అప్పుడు కూడా ఇవాళ కూడా చూడండి, నిన్నటి 13 అయింది, ఇవాళ 14వ రోజు కరెక్ట్ అటాక్. అంటే శుద్ధి చేశాక అటాక్ చేశారు అనమాట. అంటే మన మత సంప్రదాయ ప్రకారం కూడా అటాక్. ప్లస్ దాని పేరే వాడేం తీశాడు, నీ బొట్టు తీశాను నీ మోడీకి వెళ్ళి చెప్పుకోపో అన్నాడు. అక్కడ 100 మంది ఉసురు తీసి మీ మునీర్కి వెళ్ళి చెప్పుకోపో అన్నట్టు అయింది. అంటే సింధూరం అనేటటువంటిది వాడి నుదుటను గుద్దాం. ఇప్పుడు వాడి ఇక్కడ తీసిన సింధూరం వాడి నుదుటను గుద్ది చూపించాం. పైగా ఒక సంకేతం. అంటే ఇక్కడే టాక్టికల్ ప్లే అంటారనమాట, సైకలాజికల్ ప్లే. ముందు